స్నేహితులారా, ఈ మాట ఆ సమయం గురించి. భగవాన్ గౌతమ బుద్ధుడు ఒక చెట్టు కింద శాంతంగా కూర్చొనున్నారు. అప్పుడు అకస్మాత్తుగా వారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, హే ప్రభూ, మీరు చెప్పగలరా, ప్రతి మాటను గుండెలో ఉంచుకోవడం సరైనదేనా అనడిగాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను అంతా చెప్పేస్తే ఉపశమనం కలుగుతుంది. ఇది విని బుద్ధుడు ముసిముసిగా నవ్వారు మరియు ఇలా అన్నారు, పుత్రా, ఇదే ఆలోచనే అతిపెద్ద మోసం. ఈ సంసారం గుండె స్వచ్ఛంగా ఉంచేవారిని, నాలుక జారిపోయేవారిని ఎక్కువగా బద్దలు కొడుతుంది. ఎవరైతే ప్రతి మాట, ప్రతి భావన, ప్రతి ప్రణాళిక, ప్రతి దుఃఖాన్ని ఆలోచించకుండా ఎదుటివారికి చెప్పేస్తారో వారిని. కాబట్టి గుర్తుంచుకో, తిజోరీలో డబ్బు మూసి ఉంచినట్లు కొన్ని మాటలు గుండెలో ఉంచుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. విశ్వసనీయ వ్యక్తి అలా చేస్తే అతని జీవితం ధన్యమవుతుంది. మాట్లాడడం ప్రతి ఒక్కరి వల్లా కాగలదు, కాని మౌనంగా ఉండడం ఒక కళ. ఎవరైతే ఈ కళలో నైపుణ్యం సంపాదిస్తారో ప్రపంచం వారిని ఏమీ చెయ్యలేదు. బుద్ధుడు లోతుగా శ్వాస తీసుకుంటూ ఇలా అన్నారు, ఈరోజు నేను నీకు ఆ 7 మాటలు చెప్పబోతున్నాను. ఎంతటి సన్నిహితుడైనా సరే వాటిని ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ మాటలు బయటకు వస్తే ప్రపంచం నిన్ను నీ మాటలతోనే ఓడిస్తుంది. అయితే స్నేహితులారా, ఇవి తెలుసుకోవడానికి ముందు మీరు కూడా భగవాన్ గౌతమ బుద్ధుడి నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేసి కమెంట్ బాక్స్లో నమో బుద్ధాయ అని తప్పక రాయండి. మరియు స్నేహితులారా, మీరు ఇంకా మా ఛానల్ నర్వాల్ మోటివేషనల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా రాబోయే వీడియోలు ముందుగా మీకు అందుతాయి. అయితే స్నేహితులారా, ఆ 7 గుప్తమాటలు ఏమిటో తెలుసుకుందాం. స్నేహితులారా, మొదటి మాట, ఇంటి కుటుంబ సమస్యలను ఎవరికీ చెప్పకండి. బుద్ధుడు ఇలా అన్నారు, జీవితంలో మొదటి నీతి ఏమిటంటే ఇంటి సమస్యలను ఎప్పటికీ బయటివారికి చెప్పకూడదు. గొడవైనా, మనస్పర్ధలైనా లేదా ఏదైనా వ్యక్తిగత బాధ అయినా అది ఇంటి బయటకు తీసుకురాకూడదు. ఇది వివరించడానికి ఒక కథ చెప్పను. ఒకసారి ఒక శిష్యుడు ఏడుస్తూ గురువు దగ్గరకు వచ్చాడు. గురుదేవ్, మా ఇంట్లో గొడవ జరిగింది. నాన్నగారు అమ్మగారిపై అరుస్తున్నారు. అన్నయ్య కోపంతో ఇంటి విడిచి వెళ్ళిపోయాడు. నేను ఈ మాట స్నేహితులకు చెప్పేశాను, అదే నా దుఃఖానికి కారణమైంది అన్నాడు. బుద్ధుడు గంభీర స్వరంలో ఇలా అన్నారు, పుత్రా, నువ్వు ఇంటి చీలికలను బయట చూపిస్తే ప్రజలు వాటిని కలపరు, మరింత చీల్చేస్తారు. ప్రజలు కరుణ కాదు, కథలు కావాలి. తరువాత మరో కథ చెప్పారు. ఒక గ్రామంలో 2 సోదరులు రోజూ గొడవపడేవారు. ఒకరోజు పెద్దవాడు పంచాయతీలో చిన్నవాడి గురించి చెడుమాటలు చెప్పాడు. ఫలితమేమిటి? మొత్తం కుటుంబ గౌరవం పోయింది. ప్రజలు పిల్లలతో దూరం పాటించడం మొదలుపెట్టారు. ఇంటి మాట బయటకు వచ్చిందంటే సంబంధాల గౌరవం భస్మమవుతుంది. విశ్వాసం చెక్కుచెదరదు. ప్రజలు నీ దుఃఖాన్ని ఆయుధంగా మార్చేస్తారు. బుద్ధుడు ఇలా అన్నారు, ఇంటి గొడవ బయటకు వెళితే అది ఇంటి పునలదులను కదిలిస్తుంది. సంబంధాలు బయటి దృష్టికి వస్తే వాటి గౌరవం పోతుంది. కాబట్టి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఇంటి మాటలను సొంతవారితోనే పరిమితం చేయండి. ఎందుకంటే బయటి ప్రపంచం మరమ్మత్తు చెయ్యదు, గాయంపై ఉప్పు చల్లుతుంది. రెండవ మాట, నీ ఆదాయం లేదా ధనం గురించి ఎప్పుడూ బహిర్గతం చేయకు. భగవాన్ బుద్ధుడు గంభీర స్వరంలో ఇలా అన్నారు, రెండవ ముఖ్యమైన నీతి ఏమిటంటే నీ ఆదాయం, నీ ఆస్తి లేదా నువ్వు సంపాదించినదంతా ఎప్పుడూ ఎవరికీ బహిర్గతం చేయకు. ఒకసారి మగధరాజు తన దర్బార్లో గర్వంగా తన ఖజానా ఒక ఝలక్ చూపించాడు. బంగారు నాణేలతో నిండిన గదులు, అమూల్య రత్నాలు, పేర్చిన ఆస్తి అంతా అందరి ముందు పెట్టాడు. కొన్ని రోజుల్లోనే ఏమి జరిగింది? పొరుగురాజ్యం దాడిచేసి ఆ ఖజానాను దోచుకున్నది. బుద్ధుడు ఇలా అన్నారు, ధనం ఎంత రహస్యంగా ఉంటే అంత సురక్షితం. దాన్ని ప్రదర్శించడమంటే దొంగల ముందు, ఈర్ష్యపడేవారి ముందు నిన్ను నిలబెట్టడమే. తరువాత ఆ వ్యక్తిని అడిగారు, పుత్రా, నువ్వు ఎప్పుడైనా ధనవంతులు తమ నిజమైన ఆదాయాన్ని అందరికీ చెప్పడం చూశావా? లేదు కదా? ఎందుకంటే వారు తెలుసు, ఎక్కువ మందికి తెలిస్తే అక్కడ అవసరాలు, లోభం, సంకటాలు పెరుగుతాయి. ఎవరికైనా నువ్వు బాగా సంపాదిస్తున్నావని తెలిస్తే కొందరు సహాయం అడిగే పేరుతో దగ్గరవుతారు. కొందరు నిన్ను తక్కువ చేయడానికి అవకాశాలు వెతుకుతారు. మరికొందరు కేవలం నీ దగ్గర ఉన్నది తమ దగ్గర లేదని ఈర్ష్యపడతారు. బుద్ధుడు స్పష్టంగా ఇలా అన్నారు, ధనానికి అతిపెద్ద రక్షకుడు దాని రహస్యత్వమే. అందరికీ నీ ధనం గురించి తెలిస్తే వారు నీ మనశ్శాంతిని కూడా దోచుకుంటారు. కాబట్టి గుర్తుంచుకో, నీ ఆదాయాన్ని రహస్యంగా ఉంచు. తద్వారా మనసు స్థిరంగా, నిశ్చింతగా ఉంటుంది. ఎందుకంటే ప్రదర్శించిన ధనం లూటీకి కారణమవుతుంది, లేదా ఈర్ష్యకు. మూడవ మాట, నీ భవిష్యత్ ప్రణాళికలను రహస్యంగా ఉంచు.
బుద్ధుడు మూడవ నీతిని చెప్పుతూ ఇలా అన్నారు: పుత్రులారా, ఏ ప్రణాళిక పూర్తి కాకముందే దాన్ని మనసులోనే ఉంచండి. ప్రతి అడుగునూ ముందుగా ప్రకటించేవారు ముందుగా మార్గం కోల్పోతారు. ఇందుకు ఉదాహరణగా బుద్ధుడు ఇలా చెప్పారు: ఒకసారి ఒక వ్యాపారి తన నగరంలో మసాలాల పెద్ద దుకాణం తెరవాలని అనుకున్నాడు. అతను తన బంధువులందరికీ, స్నేహితులకు, పొరుగువారికి ముందుగానే ఈ మాట చెప్పేశాడు. వెంటనే ఒక మోసగాడు ఆ మాట విని అదే చోట అదే రకం దుకాణం తెరిచి మార్కెట్ను ఆక్రమించేశాడు. వ్యాపారి వచ్చేసరికి ఆలస్యమైపోయింది. కాబట్టి గుర్తుంచుకో, ప్రతి ఆలోచన ఒక విత్తనం. దాన్ని నాటకముందే అందరికీ చెప్పేస్తే ఎవరో దాన్ని తొక్కేస్తారు లేదా నీకంటే ముందు ఫలం తీసుకుంటారు. ప్రణాళిక యొక్క నిజమైన శక్తి దాని మౌనంలో ఉంది. వారు మరింత ఇలా అన్నారు: జాగ్రత్త, సన్నాహాల సమయం ప్రదర్శన సమయం కాదు. పని పూర్తయ్యాకే మాట్లాడాలి. ప్రయాణం సాగుతున్నంతకాలం మౌనంగా ఉండు. నీ ఉద్దేశ్యం, దిశ, తదుపరి అడుగు ఇవన్నీ నీ సొత్తు. వీటిని అందరి ముందు తెచ్చిపెడితే అనవసర భారం, విమర్శలు తలపై వేసుకున్నట్లే. ఈరోజు ప్రపంచంలో కూడా ఇదే నీతి వర్తిస్తుంది. కొత్త పని మొదలుపెట్టాలన్నా, ప్రణాళిక మనసులో ఉన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఉద్యోగం మార్చాలన్నా పని పూర్తికాకముందు ఎవరికీ చెప్పకు. ఎందుకంటే ఈ ప్రపంచం ప్రణాళికను రక్షించదు, వైఫల్యానికి బాధ్యత వహించదు. రెండవ మాట: నీ బలహీనతలను ఎవరికీ చెప్పకు. బుద్ధుడు గంభీర స్వరంలో ఇలా అన్నారు: పుత్రా, నువ్వు నీ బలహీనతను ఎవరికైనా చెప్పిన రోజు అదే నీ ఓటమికి మొదటి మెట్టు. బుద్ధుడి ఈ మాట విని ఆ వ్యక్తి: ప్రభూ, మనం సన్నిహితులకు మన బాధ, భయం లేదా బలహీనత చెప్పితే వారు మనల్ని అర్థం చేసుకుంటారా అనడిగాడు. దానికి బుద్ధుడు ముసిముసిగా నవ్వి ఇలా అన్నారు: సన్నిహితులు నీ బలం వారికి లాభమిచ్చినంతకాలమే సహచరులు. కాని నీ బలహీనత బయటపడగానే వారు దూరమవుతారు లేదా వీపు వెనక దెబ్బతీస్తారు. వారొక కథ చెప్పారు. ఒక యోధుడు బాణాలకు భయపడేవాడు. అతను తన అతి సన్నిహిత స్నేహితుడికి యుద్ధంలో బాణాలు పడుతుంటే నన్ను వెనక్కు తీసుకో, నాకు భయమేస్తుంది అని చెప్పాడు. కొంతకాలం తరువాత అదే స్నేహితుడు శత్రువుతో కలిసి యుద్ధంలో మొదటి బాణాన్ని ఆ యోధుడివైపే పంపాడు. ఎందుకంటే ఎక్కడ దెబ్బతీయాలో తెలుసు. ఆ యోధుడు పోరాడకుండానే కూలిపోయాడు. బుద్ధుడు ఇలా అన్నారు: బలహీనత నీకు మాత్రమే తెలిసి ఉన్నంతకాలం అది బలమే. ఒకరోజు మరొకరికి తెలిస్తే అది నీకు వ్యతిరేకంగా అతి తీక్ష్ణమైన ఆయుధం అవుతుంది. ఆ వ్యక్తివైపు చూస్తూ ఇలా అన్నారు: రాజు అంటే తన భయాన్ని ఖడ్గంలో దాచుకొని ముఖంపై చిరునవ్వులో తన గాయాలను కూడా దాచుకునేవాడు. కాబట్టి గుర్తుంచుకో, నీ భయాలు, బాధలు, పాత గాయాలు ఇవన్నీ లోపలే ఉంచు. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది సహాయం చేయరు, ఓటమి తమాషా చూడడానికి నిలబడి ఉంటారు. ఐదవ మాట: నీ దానం గురించి ప్రకటన చేయకు. బుద్ధుడు ముసిముసిగా నవ్వారు. పుత్రా, నాలుకతో చెప్పిన దానం పుణ్యం కాదు. ప్రభూ, మేము ఏదైనా పేదవాడికి సహాయం చేస్తే, ఆకలిగొన్నవారికి ఆహారమిస్తే లేదా విద్యార్థికి విద్య కోసం సహాయం చేస్తే అది చెప్పడం తప్పా అనడిగాడు. బుద్ధుడు శాంతస్వరంలో ఇలా అన్నారు: గుర్తుంచుకో, నువ్వు దానం చేసి దాని ప్రచారం చేస్తే అది సహాయం కాదు, నీ అహంకారాన్ని పెంచే మార్గమవుతుంది. ఇది బాగా వివరించడానికి ఒక రాజు కథ చెప్పారు. ఒకసారి రాజు దర్బార్లో ప్రకటన చేశాడు: నేను ఈ సంవత్సరం 100 ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాను. ప్రజలు చప్పట్లు కొట్టారు. కాని ఆ రాత్రే కలలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి: రాజా, నువ్విచ్చింది పుణ్యం కాలేదు, ఎందుకంటే నువ్వు దాని ప్రకటన చేశావు అన్నాడు. దానం రహస్యంగా ఉన్నప్పుడే ఫలవంతమవుతుంది. బుద్ధుడు స్పష్టంగా ఇలా అన్నారు: కుడిచేత్తో ఇచ్చిన దానం ఎడమచేతిక్కూడా తెలియకూడదు, అప్పుడే అది అధికమవుతుంది. తర్వాత ఒక సూత్రం చెప్పారు: దానమంటే చీకట్లో వెలిగే దీపం. ఎవరైనా చూసారా లేదా అనేది పట్టించుకోకుండా దాని వెలుగు ఒకరోజు తిరిగి వస్తుంది. కాబట్టి స్నేహితులారా, నువ్వు నిజంగా ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. నిజమైన గుండెతో ఇచ్చింది పైకి చేరుతుంది. మిగతావన్నీ కేవలం ప్రదర్శన మాటలు. ఆరవ మాట: అవమానం, ఓటమి కథలను ఎప్పుడూ చెప్పకు. బుద్ధుడు ఆ వ్యక్తివైపు చూస్తూ లోతైన మాట ఇలా అన్నారు: పుత్రా, జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఓడిపోతారు, అవమానం అనుభవిస్తారు. కాని ఆ ఓటమిని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడమంటే స్వయంగా తన గాయాలను తవ్వుకోవడమే. ఆ వ్యక్తివైపు చూసి ఇలా అన్నారు: ఒక యోధుడు యుద్ధంలో ఓటమి పాలయ్యాడు. అతను ప్రతి గ్రామంలో వెళ్లి, నేను ఓడిపోయాను, నాకు మోసం జరిగింది, నాతో అన్యాయం జరిగింది అని చెప్పాడు. కొందరు సానుభూతి చూపారు, కాని ఎక్కువమంది అతన్ని హాస్యాస్పదంగా మార్చేశారు. మళ్లీ మైదానంలోకి వచ్చినప్పుడు అందరూ ముందుగానే అతని ఓటమిని చూడడానికి ఎదురుచూస్తున్నారు. బుద్ధుడిలా అన్నారు:
నువ్వు ఎప్పుడైనా అవమానం అనుభవిస్తే దానిని బలంగా మార్చు, పాఠం నేర్చుకో, కాని దాన్ని డోలుకొట్టినట్లు ప్రకటించకు. ప్రపంచం తెలివైనది. అది నీ దుఃఖాలపై ఏడవదు, వాటిని గుర్తుంచుకుంటుంది. వారొక సూత్రం చెప్పారు: అవమానాన్ని గుర్తుచేసుకోకు, దాన్ని లోపల బలంగా మార్చు. నువ్వు నీ దుఃఖాన్ని అందరి ముందు తెస్తే ముందుగానే నిన్ను ఈర్ష్యపడేవారు దాన్నే నీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మరియు గుర్తుంచుకో, ప్రపంచం నీ బలాన్ని చూపినప్పుడే నమ్ముతుంది, నువ్వు నీ పడిపోయిన కథలు చెప్పినప్పుడు కాదు. కాబట్టి స్నేహితులారా, మీరు కూడా ఎప్పుడైనా ఓడిపోతే ప్రపంచానికి చెప్పకండి, నేను ఓడిపోయాను. స్వయంగా మీతో చెప్పుకోండి, ఇక మరింత బలంగా లేవాలి. నిజమైన విజేత అంటే పడిపోయి మాట్లాడకుండా మళ్లీ లేచేవాడు, తన మౌనంతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. 7వ మాట: నీ భావనలు, కోపం, మోహం లేదా బాధ ఎప్పుడూ ఎవరి ముందూ బయటపెట్టకు. బుద్ధుడు మరింత గంభీర స్వరంలో ఇలా అన్నారు: మనిషి యొక్క అతిపెద్ద రహస్యం అతని మనస్సు. ఎవరైతే ప్రతి ఒక్కరి ముందూ తన మనసును తెరుస్తారో వారు ముందుగా బద్దలవుతారు. వారిలా అన్నారు: నువ్వు ఏడుస్తున్నా, కోప్పడుతున్నా లేదా మోహంలో పడుతున్నా వీటిని ఇతరులతో పంచుకుంటే ప్రజలు సానుభూతి చూపరు, లెక్కలు వేస్తారు. ఎక్కడ బలహీనత ఉంది, ఎలా అక్కడ్నుంచి బద్దలు కొట్టవచ్చో ఆలోచిస్తారు. నువ్వు ఎవరిపై కోప్పడుతున్నావో చెప్తే ఆ మాట నీ శత్రువుల దాకా చేరవచ్చు. ఎవరిపై మోహముందో చెప్తే ఆ మోహాన్ని బద్దలు చేయడానికి ప్రయత్నిస్తారు. నీ బాధను బహిర్గతం చేస్తే సమాధానం కాదు, లాభం ఆలోచిస్తారు. తరువాత బుద్ధుడు వివరిస్తూ ఇలా అన్నారు: భావనలు కూడా ధనంలా ఉంటాయి. అందరి ముందు వస్తే వాటి విలువ తగ్గిపోతుంది, కాని లోపల దాచుకుంటే అవి బలమవుతాయి. వారు మరింత ఇలా అన్నారు: రాజు అంటే లోపల అగ్నిలా మందేవాడు, కాని బయట చల్లని నీడలా కనిపించేవాడు. ప్రపంచం అర్థం చేసుకోలేనివాడే అతి బలవంతుడు. నీ మనసు మాటలు నిజంగా నిస్వార్థమైన వారితో మాత్రమే చెప్పుకో. మిగతా అందరి ముందు ముసిముసిగా నవ్వు, మౌనంగా ఉండు. బుద్ధుడి ఈ మాటలన్నీ విని ఆ వ్యక్తి తలవంచుకుని, ప్రభూ, ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రతి సంబంధంలో ప్రేమ ఉన్నా కొన్ని మాటలు రహస్యంగా ఉంచడమే బుద్ధిమంతుల లక్షణం అన్నాడు. బుద్ధుడిలా అన్నారు: పుత్రా, ఇదే నీటి జీవితానికి అతిపెద్ద కవచం. దాన్ని ధరించు, అప్పుడు ఎవ్వరూ నిన్ను బద్దలు కొట్టలేరు. కాబట్టి స్నేహితులారా, ఎంతటి సన్నిహితుడైనా సరే ఈ 7 మాటలను మీతోనే పరిమితం చెయ్యండి.